హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో స్పెషల్ వచ్చేసి ఒక మంచి హెల్తీ హెయిర్ ప్యాక్ కూడా చూపించొస్తున్నానండి మీకు. ఇలాంటి ప్యాక్‌ని అప్పుడప్పుడు హెయిర్‌కి వేయడం వల్ల హెయిర్ అనేది చాలా హెల్తీగా, షైనీగా, సిల్కీగా ఉంటుందండి. బౌన్సీ హెయిర్ కావాలనుకున్న వాళ్ళు ఈ ప్యాక్‌ని రెగ్యులర్‌గా వేయడం వల్ల హెయిర్ అనేది చాలా బౌన్సీగా ఉంటుంది. సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళైతే జస్ట్ 2-3 టైమ్స్‌కి వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ అనిపిస్తుందండి. అలాగే కాస్త రఫ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే కొద్దిగా ఫ్రీక్వెంట్‌గా పెడుతూ ఉంటే హెయిర్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. హెయిర్ అనేది హెల్తీగా గ్రో అవ్వాలంటే ఇలాంటి హెయిర్ ప్యాక్‌తో పాటు మనకు ప్రాపర్ డైట్ కూడా ఫాలో అవ్వాలండి. ఇలా డైట్ ఫాలో అయినప్పుడే మన రూట్స్ నుంచి హెయిర్ అనేది హెల్తీగా గ్రో అవుతుందండి. ఈ ప్యాక్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం తీసుకోదండి. చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ నేను గోరింటాకు యాడ్ చేశానండి. అలాగే ఒక 10 రెమ్మల కరివేపాకుని, ఒక 10 మందారపాకుల్ని యాడ్ చేశానండి. ఇవన్నీ యాడ్ చేసి నేను వీటిని మెత్తని పేస్ట్‌గా మిక్సీ పట్టేసాననమాట. నేనైతే ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్‌గా తీసుకొని పేస్ట్ పట్టేసానండి. జస్ట్ వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టేసుకుంటే పేస్ట్ లాగా వచ్చేస్తుంది. మన హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చండి. కరివేపాకుని యాడ్ చేసి పేస్ట్ చేయడం వల్ల హెయిర్‌కి అప్లై చేసుకుంటే హెయిర్ అనేది బ్లాక్‌గా కూడా చేంజ్ అవుతుందండి. అంటే స్లో ప్రాసెస్‌లో అవుతుందండి. ఫాస్ట్‌గా అవ్వదు. సో, మీరు రెగ్యులర్‌గా ఈ ప్యాక్‌ని అప్లై చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. నేను ఇది ట్రై చేసి ప్రాక్టికల్‌గా చేసిన తర్వాత మీకు చెప్తున్నానండి. రిజల్ట్ అయితే చాలా చాలా బావుందండి. హెయిర్ కూడా చాలా సిల్కీగా వచ్చేసింది. అలాగే చుండ్రు సమస్యలున్న వాళ్ళు కూడా స్కాల్ప్ పైన ఎక్కువ డస్ట్ ఫామ్ అయిపోయేసి చుండ్రు ఎక్కువగా ఉంటుంది కదా! అలాంటి టైంలో కూడా ఇలాంటి పేస్ట్ అప్లై చేస్తే చాలా చుండ్రు కూడా చాలా కంట్రోల్ అవుతుందండి. అలాగే వైట్ హెయిర్ వస్తున్న వాళ్ళు కూడా ఈ ప్యాక్‌ని పెట్టడం వల్ల ఆ వైట్ హెయిర్ అనేది స్లోగా బ్లాక్‌గా వచ్చేస్తుందండి. అంటే స్టార్టింగ్‌లో మెహందీ వాడుతున్నాం కాబట్టి రెడ్‌గా వచ్చేస్తుంది. స్లో ప్రాసెస్‌లో మనకి ఆ వైట్ హెయిర్ అనేది కాస్త బ్లాక్ హెయిర్‌గా వచ్చేస్తుంది. సో, ఇలా ఒకసారి మిక్సీ పట్టాక ఇలా వచ్చేస్తుంది కదా! సో, దీనికి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్‌గా మిక్సీ పట్టేసుకోవాలి. మీకోసం ఒక హెయిర్ టిప్ చెప్తున్నానండి. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, తలస్నానం చేసే ముందుగా అంటే మార్నింగ్ తలస్నానం చేయాలి అనుకుంటే నైట్ పట్టించుకోవచ్చు. లేదా టైం లేదు అనుకుంటే జస్ట్ ఒక 1 అవర్ ముందైనా కూడా కొబ్బరి నూనెని కొద్దిగా గోరువెచ్చగా చేసేసి దానిని మన హెయిర్‌కి అప్లై చేయాలండి. అంటే మాడికి బాగా పట్టేలాగా మనము కొబ్బరి నూనె పెట్టేసి మసాజ్ లాగా చేసేయాలండి. ఇలా చేసినప్పుడు కుదుళ్ళ నుంచి కూడా మనకి స్ట్రాంగ్ అయిపోయి జుట్టు ఊడకుండా ఉంటుంది. ఈ టిప్‌నైతే తప్పకుండా ఫాలో అవ్వండండి. బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. సో, వాటర్ ఏసాక మిక్సీ పట్టేస్తే ఇలా వస్తుంది గదా! ఇలా వచ్చిందాన్ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలండి. బౌల్‌లోకి తీసుకొని దీనిని హెయిర్‌కంతా అప్లై చేయాలండి. మాడుకు గూడా తగిలేలాగా అప్లై చేయాలి. అట్లా చేస్తేనే మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. చాలా చాలా సిల్కీగా వస్తుంది. చాలా హెల్తీగా గ్రో అవుతుందండి హెయిర్. నార్మల్‌గా మందారమాకు, మెంతులు కలిపి పెడుతూ ఉంటారు కదండీ పేస్ట్ చేసి. అలా కాకుండా అందులోనే ఇలా కరివేపాకు, అలాగే గోరింటాకు వేసేసి పెట్టడం వల్ల ఎక్కువ జిగురు అనేది ఉండదు కదా! కాస్త జిగురు తగ్గుతుంది. మనం తలస్నానం చేయాలన్నా కూడా ఈజీగానే అయిపోతుందండి. అదే ఓన్లీ మందారమాకుతోటైతే ఎక్కువ జిగురుగా ఉంటుంది. చాలా టైం పడుతుంది తలస్నానం చేయాలంటే. సో, ఇలా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. ఈ ప్యాక్ వచ్చేసి మనకి డ్రై హెయిర్ ఉన్నప్పుడే అప్లై చేయండి. ఆయిల్ హెయిర్ పైన అప్లై చేయొద్దండి. అలా చేస్తే రిజల్ట్ అంత మంచిగా ఉండదు. డ్రై హెయిర్ పైన అప్లై చేస్తే ఏమవుతుందంటే రిజల్ట్ అనేది చాలా బావుంటుంది. ఈ ప్యాక్ అప్లై చేసిన గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి సరిపోతుంది. తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఫాస్ట్‌గా ఆరాలనేసి చాలామంది హెయిర్ డ్రైయర్స్ యూజ్ చేస్తుంటారు కదండీ! వాటికంటే ఎండలో ఉండి జుట్టును ఆర్పుకుంటే నేచురల్ క్లెన్సర్‌గా పనిచేస్తుందండి ఎండ అనేది. సో, మీకు ఈ టిప్ నచ్చిందనుకుంటే ఫాలో అయిపోండి. సో, ఈ వీడియో ఇదండి. మీకు యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌లో వచ్చేస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.